నేనిప్పుడు ఊర్లో ఉన్నా. నేను ఎడిట్ చేస్తున్న పార్ట్ 2. నేను అనుకోలేదు నా బర్త్‌డే వ్లాగ్ లైక్ 2 పార్ట్స్ వస్తాయని. సో, అందుకే నేను ఇంట్రో ఏం ప్లాన్ చేసుకోలే పార్ట్ 2కి. సో, ఇప్పుడు చెప్తున్నా. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ అక్షయ రెడ్డి కస్తూరి. వెల్కమ్ టు మై పార్ట్ 2 ఆఫ్ మై బర్త్‌డే వ్లాగ్. సో, ఇన్ దిస్ వ్లాగ్ యూ గోయింగ్ టు సీ అ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. లిటరలీ చాలా ఎమోషనల్ అయిపోయినా నేను. చూడండి ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. కోటప్పకొండ నుంచి వచ్చినాక కంటిన్యూయేషన్ ఈ వ్లాగ్ అనమాట. ఇఫ్ మీరు అది చూడకపోయి ఉంటే నేను ఇక్కడ పెడతా, వెళ్ళి చూడండి ఫస్ట్. అది బర్త్‌డే వ్లాగ్ 1 పార్ట్ 1 అండ్ యాహ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నన్ను రూమ్లో వేసేసి నేను కనీసం ముఖం కడుకుంటా అన్న నన్ను అమ్మ ఊకటలేదు. నాకు ఎగ్ పోకమంటుంది. నాకేమో ఆత్రం అవుతుంది ఇట్లా పోవాలని. అయ్యా గొల్లెం పెట్టేసి కనీసం ముఖం అన్న కడుకుంటా కదా మంచిగా కనిపించడానికి. బంగారం అంటుంది మా అమ్మ. మీరు చూడండి ఏంది. How are you feeling? ఐ డోంట్ నో ఏం చేసిన నా రూమ్ నేను ఆలోచిస్తున్నా. మొత్తం పీకి పెంట చేసినాం, రూమ్ అంతా చెత్త చేసి గార్బేజ్ తెచ్చి చేసినాం. నిజంగా ఏం చేయాలి మీరు మంచిగా చేసినారని అనుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ ఎక్సైటెడ్ టు సీ. అప్పటి నుంచి కింద అటు పండుకొని అటు ఏం చేయనియట్లేదు వీళ్ళు అసలు. హ్యాపీ సూపర్. ఇప్పుడు పైన ఇంకా వావ్ అవ్వకయ్యాను అంటాను. అప్పుడు అక్షయ ఏమంటది తెలుసా? హాయ్ ఫ్రెండ్ గైస్ అసలు కాదు. తెలీదు వీళ్ళు అస్సలు ఇలా చేస్తారు, నాకు తెలీదు గైస్. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లా అవుతుంది. అబ్సల్యూట్లీ. ఓకే కమ్ ఆన్, ఇక్కడ లైటింగ్ వస్తుంది. ఓకే ఇంత ఆనందం చూపించినారా అని. వావ్. ఇది ఉందంటే మంచి డ్రెస్ తీసుకుంటుండే కదా. నద్దు అఖి కింద ఉన్నాయి కదా. చాలా క్యూట్ ఉంది. కదా, ఇంకా కచ్చే డ్రెస్ ఏం కాదు, ఖర్చు బాగుంది. మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకొని ఫోటోలు దిగుతులే. భవ్యది ఏది నెంబర్? నాకు వెళ్తాం కదా. భవ్య అక్కదేనా? ఇవి ఒరిజినల్ ఆరా? ఇటు నుంచి రా. ఆగు ఏం కాదు. వెనకాల చూసినావా? ఉంటావా? మార్చుకొని రాపో. ఇట్లా వెళ్ళట్లు వచ్చేసి. లేదు పెట్టలేదు, వాల్యూమ్ తక్కువ పెట్టా. ఇప్పుడు వాల్యూమ్ ఎక్కువ పెడతా. ఇప్పుడు మాట్లాడండి. సిగ్గుపడు. నేను అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినుండే అండ్ చాలా ఓవర్వెల్మ్ ఫీల్ అయిపోయినుండే కూడా. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. కళ్ళ నుంచి వాటర్ కూడా వచ్చేసినాయి నాకు. అంటే ఇదంతా నాకు ఫస్ట్ టైం అనమాట. ఇట్లాంటి సర్ప్రైజ్ ఇవ్వడం కానివ్వండి, ఏదైనా ఇట్లా మంచి డెకార్ మా ఇంట్లో చేపించడం, అవన్నీ ఎంత కోఆర్డినేట్ చేసుకున్నారో నా ఫ్రెండ్స్ అందరూ. పాపం 23rd రోజు నుంచి నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పి నాతో కూడా ఫుల్ మాట్లాడుతుండే అనమాట. వాళ్ళు ఎప్పుడు వస్తా నేను అని అవన్నీ తెలుసుకోవడానికి. చాలా ఓవర్వెల్మ్ అయిపోయినా నేను. నాకు మాట్లాడడానికి కూడా అసలు రాలే. నాకు ఆనందం
బాష్పాలు వచ్చినాయి నిజం చెప్పాలంటే. కొంచెం ఏడ్చేసినా కూడా నేను ఆ రోజు. అసలు పెద్ద అవుతున్న కొద్ది ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో అయితే చాలా మంచి బాండింగ్ పెరుగుతుంది అసలు రోజుకింత. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ డెకార్ చేయించారో ఒక ఫ్రెండ్ మాత్రమే రాగలిగింది, బికాస్ వేరే ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్ అనమాట. ఒకరు ఖమ్మంలో, ఒకరు వేరే దగ్గర అట్లా ఉన్నారనమాట. ఇప్పుడు ఎవరైతే వచ్చిండ్రో ఆ ఫ్రెండ్ కూడా డాక్టరే. డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చింది పాపం తను. birthday to you, happy birthday to you, happy birthday. అవును, పైన నుంచి వాడి పని మనం తర్వాత చూద్దాం. Say this often, but you are our most precious gift. So here's one for you. We love you. Happy birthday, Aki. Yours, PNS. Oh my God, I love you guys so much. Thank you so much, Bhavya. Ochinde. Your smile is worth 1,000 words. ఈ చిన్న చిన్న క్లిప్స్ అని రీల్స్ అండ్ షార్ట్స్ కోసం తీసుకుండే అనమాట. ఇక్కడ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాం మీకు చూపించడానికి. ఇంకా యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో నేను నా బర్త్డేది కంప్లీట్గా మినీ వ్లాగ్ అప్లోడ్ చేయకపోతే వెయిట్ చేయండి. అండ్ నా DJIలో నేను కంప్లీట్ డెకార్ది నేను వీడియో తీసుకోలే కాబట్టి ఇక్కడ ఫొటోస్ కూడా పెడుతున్నా చూడండి. అండ్ ఎవరైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసినారో తన జూనియర్, స్కూల్లో జూనియర్ అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్, అసలు ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అయిపోయినా మేమందరం అని. గైస్ నేను డిన్నర్కి రెడీ అయిపోయినా అండ్ లుక్ ఎట్ ద డెకరేషన్. ఐ షుడ్ సే థ్యాంక్ యూ అండ్ గట్టి హక్ చేసుకోవాలి నా ఫ్రెండ్స్ అందరినీ ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినందుకు అండ్ ఇంత క్యూట్గా సర్ప్రైజ్ ఇచ్చినందుకు. నేనైతే అసలు నాకు ఆనంద బాష్పాలు వచ్చినాయి ఒక్కొక్క లెటర్. నాకు హ్యాండ్ రిటర్న్ నోట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇట్లా హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇచ్చినుండే నాకు. దాంట్లో ఉన్న మెసేజెస్ కానీ ఏదన్నా కానీ ఇట్లా హార్ట్ టచింగ్ ఉండే నాకు. సో ఇట్స్ గోయింగ్ టు బీ అ మెమరబుల్ బర్త్డే. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ బర్త్డే. సో దిస్ ఈస్ వెరీ స్పెషల్ నాకు ఇదంతా. అండ్ నేను డిన్నర్కి రెడీ అయిపోయినా. ఐమ్ గోనా షో యూ మై కంప్లీట్ అవుట్ఫిట్ నౌ. మంచిగా రీల్స్కి అండ్ షార్ట్స్కి గెట్ రెడీ విత్ మీ చేసి ఉండే అనమాట. నా రూమ్ చాలా మెస్సీ ఉంది, ప్లీజ్ ఏమనుకోకండి. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇది జేసీ కలెక్షన్ నుంచి అండ్ నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది బ్యాగ్. సో యా, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓపెన్ చెయ్యి. చేస్తా. వావ్. "18-year-old bestie. Oh my God. From our tiny childhood to all gossips and talks, you have been more than a friend. You're my sister and my family. I love you. From Akshaya, Bebo, your 18-year-old bestie." 18 years. Vignal నుంచి మేము ట్యూషన్ అప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి. మేము అక్కడ ఉన్నప్పుడు So pretty. ఎంత సుక్కున అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. సిగ్గుపడుతుంది. వి ఆర్ గోయింగ్ ఇప్పుడు అంతరాకి డిన్నర్కి వెళ్తున్నాం మేమందరం ఫ్రెండ్స్ అందరం. సో యా, అక్ష వెనకాల కూర్చొని సిగ్గుపడుతుంది అప్పటి నుంచి. సిగ్గింగ్ నో గైస్. షై బేబీ, బిగ్ షై బేబీ లయ అయితే యా, చాలా సిగ్గుపడుతుంది.
ఏమే తోలుతుంది రైడర్. ఫుల్ ట్రాఫిక్ ఉందా? సిగ్గింగ్ అగైన్. ఏమైందయ్యా? కోల్డ్. నువ్వు ప్లీజ్ నా ప్లేట్లో నాన్ వెజ్ ఉంది, ఇప్పుడు వెజ్ గురించి చెప్పకంటది ఇప్పుడు ఖాళీ అని. నువ్వే నవ్వుతున్నావేంట్రా? ఏం చేద్దాం అనుకుంటున్నారా నా కెమెరాని? పెడతా, ఇదొక క్లిప్ పెడతా. ఇట్లా కూడా షార్ట్స్ లాగా పెట్టచ్చు, రీల్ లాగా కూడా పెట్టచ్చు. ఇట్లనే పెట్టచ్చు. నువ్వు నిల్చోవాలి, నేను నిల్చోవాలి. కంటిన్యూ ఇక్కడ ఎట్లా తీయాలి బయటకి? రాసాగం హ్యాపీ బర్త్డే. We just had dinner, a beautiful dinner నా ఫ్రెండ్స్ అందరితో. అండ్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. లయన్ని డ్రాప్ చేసి obviously. So yeah, I hope you like this video. That's it for today's video, and I hope you like this video. I'll see you guys in my next video. Okay, thank you so much for watching. Bye.